రోజు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ చూస్తుంటే చాలా మనసు పులకించిపోతుంది. యథా రాతంతే తదా పూజంతే అన్నట్టుగా ఎక్కడ నాని పూజింపబడుతుందో అక్కడ అన్నట్టుగా శుక్లాం భద్రం విష్ణు శశివర్ణం చదువుతాం రాజ్యంతే తత్వ పూజంతగా పూజిస్తారా ఏదైనా ఆ రోజు నాన్నగారు కూడా ఎన్నో పోలీస్ పాత్రలు చేశారు. వారికి కూడా ప్రత్యేకంగా వారిని ఉలిపుచ్చుకుని ఈ రోజు నేను కూడా ఎన్నో పోలీస్ పాత్రలు చేశానని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై బాలయ్య. సో ఒక అభిమాని నుండి డైలాగ్ చెప్పమని అడిగారండి. సో అప్పుడు డైలాగ్ చెప్తే ఇలా గ్యాప్లు ఉండవండి. డైలాగ్ చెప్తే డైరెక్ట్ గా డైలాగ్ లెక్క వెళ్ళిపోతారు. ఆయన ఎంత ఫాస్ట్ గా డైలాగ్ చెప్తారో చూడండి. మామూలుగా మాట్లాడినప్పుడే ఆయన గ్యాప్లు ఇస్తుంటారు. అదే డైలాగ్ అయితే ఇవ్వరు. ఎలా ఉంటుందో చూద్దాం. బాలయ్య గారు డైలాగ్ చెప్తున్నారు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా ఊరికి వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావరా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్రెడ్ మాత్రం రెడీ ఫోల్ అన్నా. 2 బాల్కనీ టికెట్లు కావాలి. క్యారే అవులే. సింహాన్ని చెప్పాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి. నన్ను చెప్పాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణం భయం, నేనంటే 2 లక్షలు ప్రాణం. తమ్మిడి జింబిడి అని అబ్బ కాలు చూపే రంది ముందు రంగులు మార్చే బంది. కారు కూతలు కూస్తే కబాలం పగిలిపోద్ది. ఫ్లూటు చింత ముందు ముందు సిపి ముందు కాదు. తమ్మిడి జింబిడి అని అబ్బ. ఎంతో మంది సిపిలు వస్తుంటారు పోతుంటారు. దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు. ఈ విధంగా బాలయ్య బాబు గారు డైలాగ్ చెప్పే విధానాన్ని తీసుకుని సరదాగా చెప్పుకోవచ్చు. అదే విధంగా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు ఇక్కడ. చాలా సేపంచలు పెద్ద ఆయన విఎన్ మంత్రావు అంటా ఉన్నారు. సో విఎన్ మంత్రావు గారు మాట్లాడితే ఎలా ఉంటుంది సరదాగా మన కార్యక్రమానికి వచ్చి. అరే బాబు, అదే మీ పోలీసు వాళ్ళు చూస్తే జర భయం అవుతుందా బాబు? అదే ముందట కనబడ్డప్పుడేమో నమస్తే సార్ అంటారు. ఒక్కసారి ఏదైనా కేసులో దొరికినామనుకోరా బిడ్డ, అబ్బా ఒక్కసారి లోపల పోయేస్తే మాత్రం పరిశాలు ఉంటుందిరా నాయన. నడవడానికి కూడా అవస్థ అవుతుందిరా బాబు. గట్లా అని ఆగురా బాబు. అరే చెప్తున్నా కదా నాయన. ఇలా మీరందరూ కూడా ఈ స్పోర్ట్స్ డే సందర్భంగా మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఇట్లానే ఎప్పుడు నవ్వుతూ ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటారు. ఏంద్రా బాబు పాటనా? నీటిలోని చేప వచ్చి నేల మీద పడ్డట్టు బలమంత గిల్లా కొట్టేసుకుంటుంటే డాల్లింగే వచ్చిన డాల్లింగే ఎవరు రమ్మన్నారో నీళ్ళకి వెళ్ళని బయటికి. నీళ్ళకి వస్తే మరి గిడలో కొట్టకపోతే సన్నగా పడుకున్నాడు వచ్చి అదే వేసిన ఈ విధంగా మన సరదాగా విఎన్ మంత్రి గారు తీసుకోవచ్చు. కేపాల్ గారా ఒక్క నిమిషం ఉండండి. సరే ఒక డైలాగ్ చెప్తాను. అదే డైలాగ్ లో అందరు యాక్టర్లు వచ్చేటట్టుగా చెప్పేస్తే ఓ పని అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మా రగన్న చాలా మా వాళ్ళు ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి చాలా వెయిట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఒక డైలాగ్ తీసుకొని చెప్పి దాంట్లోనే చాలా మంది యాక్టర్లు చెప్పే విధంగా విలన్స్ హీరోలు అందరూ వచ్చే విధంగా చెప్తాను. దానికంటే ముందు మీరు చాలా మంది రాజకీయ నాయకులతో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ రాజకీయ నాయకులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అనేది ఈ జోక్ ద్వారా మీకు చెప్తాను. ఒక మినిస్టర్ గారు ప్రచారానికి వెళ్ళేసి ఇంటికి వచ్చాడు. 4 రోజుల తర్వాత వాళ్ళ ఆవిడ ప్రేమతో అడిగింది, ఏమండి మనం క్యాండిల్ డిన్నర్ వెళ్దామండి. సరే పద. ఏమై గన్మన్ కార్ దిగండి, డ్రైవర్ చెప్పి కార్ దిగండి. అబ్బా వాళ్ళు ఎవరే వద్దు, మన ఇద్దరిని కలిసి వెళ్దాం. ఇద్దరమే వెళ్దామా? ఎందుకు? అబ్బా క్యాండిల్ డిన్నర్ అంటే అంతేనండి, ఇద్దరమే వెళ్ళాలి. సరే పద అని చెప్పేసి జాగ్రత్తగా వినండి. ఇద్దరు మినిస్టర్ గారు వాళ్ళ వైఫ్ కార్ లో కూర్చున్నారు. కారు బయలుదేరింది. పెట్రోల్ లేదని చెప్పేసి పక్కన మినిస్టర్ గారు పెట్రోల్ పంప్ లో తీసుకెళ్లారు కార్ని. అప్పుడు మీ అందరికీ తెలుసు డ్రైవింగ్ సీట్ ఇక్కడ ఉంటుంది. మినిస్టర్ గారు ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళ వైఫ్ ఇక్కడ కూర్చున్నారు. పెట్రోల్ బంక్ ఇక్కడ ఉంటుంది. ఆ బంక్ లో పనిచేశారు. అక్కడికి వచ్చాడు. వచ్చి రాగానే ఫస్ట్ ఎవరు కనబడతారు? మినిస్టర్ గారు వైఫ్ కనబడతారు. వెంటనే ఆ పెట్రోల్ పంప్ లో పనిచేసే అతను అడుగుతున్నాడు మినిస్టర్ గారి వైఫ్ ని, మేడం మీరు పద్మ గారు కదా? అవును, నా పేరు నీకెలా తెలుసు? అదేంటి మేడం నన్ను గుర్తుపట్టలేదా? లేదు, కానీ ఎక్కడో చూసినట్టుంది. అదేంటి మేడం 10 సంవత్సరాల క్రితం మీకు నాకు పెళ్లి చూపులు జరిగాయి. మీ జాతకాలు నా జాతకాలు కుదరలేదని చెప్పేసి మనం పెళ్లి చేసుకోలేదా అన్నాడు. అనేసరికి గుర్తొచ్చింది, వరంగల్ కదా మీరే? అవును మేడం. ఇప్పుడు పెళ్లి అయింది మేడం. సరే 3000 రూపాయలు 3000 రూపీస్ పెట్రోల్ కొట్టాడు. కారు బయలుదేరింది. మినిస్టర్ గారు వినట్టు వదిలేస్తే మంచిగుండేది. ఆ టాపిక్ ని అనవసరంగా గోక్కున్నారు. ఎలా? ఏమే 10 సంవత్సరాల క్రితం వాడి జాతకాలు నీ జాతకాలు కుదురుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏమై ఉండేదంటావు? ఏముంది, వాడు మినిస్టర్ అయ్యేవాడు, నువ్వు పెట్రోల్ పంప్ లో పని చేసుకున్నావు. అంటే ఆ
ఆవిడ వల్లే ఈ జాతకం ఇంకా బాగా తయారైంది అనమాట. సో ఇట్లా ఆడవాళ్ళు ఎప్పుడు వాళ్ళ పై చేయి ఉంటూ ఉంటుంది. సరే ఇది పక్కన పెడితే చెప్పాను కదండి, ఒక డైలాగ్ తీసుకొని అందరూ ఆర్టిస్ట్ వచ్చేలాగా చెప్పి సెలవు తీసుకుంటాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భయ్యా కొంచెం అవుట్పుట్ అండ్ ఇన్పుట్ అన్ని కూడా కొంచెం ఎక్కువ ఫుల్ గా సౌండ్ ఎంత వాల్యూ పెట్టగలిగితే అంత పెట్టండి అన్నయ్య. సో అరుంధతి చిత్రం నుంచి అనుష్క గారు నడుచుకుంటూ వస్తుంటే ఆమె మొబైల్ శబ్దం వినబడుతుందండి, గజ్జల శబ్దం. ఆ పశుపతి ఆ శబ్దం విని పశుపతి అరిచే విధానం, అదే డైలాగ్ వేరే యాక్టర్ చెప్తే ఎలా చెప్తారు. ఎగ్జాంపుల్ కి అనుష్క గారు పాడుపడ్డ కోట దగ్గరికి వస్తారు, డోర్ ఓపెన్ చేస్తారు, ఆమె నడుచుకుంటూ వచ్చినప్పుడు గజ్జల శబ్దం కూడా మనకు వినొచ్చు. అమ్మానే ఎంత బొమ్మాలి, తిండి పండగింది, కొంచెం కొంచెం కొరుకు తింటా. వస్తే అరుంధతే 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలను చంపికున్న వీటి సమాధి చేసిన నిన్ను వదలా బొమ్మాలి, వదలా. వస్తా వస్తా తప్పక వస్తా, నీ రసమంతా పీల్చేస్తా. అమ్మ బొమ్మాలి. ఇది డైలాగ్. ఇదే డైలాగ్ జయప్రకాష్ రెడ్డి గారు చెప్తే ఎట్లా చెప్తారు రాయలసీమ భాషలో. జయప్రకాష్ రెడ్డి గారు ఏమే అరుంధతి వచ్చాడావే ఈగలేసి ఊరికి సచ్చాడా, ఈగ దిగి బయటకు వచ్చా ఊపిరి పెంచుకుంటా. ఏం చేయలేవురా కబురాలు, నేనేం చేస్తాను. ఎక్కువ తగ్గించు లైట్ గా. సో ఇప్పుడు ఇదే డైలాగ్ ని పోసాని మురళీకృష్ణ గారు చెప్తే చెప్తారు. అమ్మా అరుంధతి, ఐ లవ్ యూ రాజా, నీకు ముద్దులు పెడతా, నేను పెళ్లి చేసుకుంటా, నాకు ఏసీ పెట్టించు. ఈ విధంగా ఉంటుంది. ఇంకో పక్కన చూస్తే అక్కడ నాగార్జున గారు అనుకోండి, హలో అరుంధతి సొమ్మైపోతుంది ఏంటి అవ్వరేడవ్వ, 10 రోజులు కాదు 10 సంవత్సరాలైనా ఉంచుకో, ఏం ఫరక్ పడదు. ఏమంటారు ఏంటి, ఓకేనా? వాకే. ఈ విధంగా నాగార్జున గారు. ఇంకో పక్కన చూస్తే మోహన్ బాబు గారు, అరుంధతి అరుస్తే చరుస్తా, చరుస్తే కరుస్తా, కరుస్తే నరికేస్తా. ఈ విధంగా మోహన్ బాబు గారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ మనకు ఒక వ్యక్తి ఉంటాడు, డైలాగ్ చెప్తాను, ఎవరో తర్వాత మీరే తెలుసుకోండి. ఎవరు ఇది అరుంధతి, అంత టాలెంటెడ్ గా ఉంది, నాకు అర్థం కాదు, ఎట్టే అరుంధతి. ఈ విధంగా ఉంటుంది. ఇంకో పక్కన చూస్తే మనకు మామూలుగా రావు గోపాల్ గారు, హలో హలో అరుంధతి, నీ అమ్మ కడుపు మాడ తస్సదియనము 60 ఏళ్ళు పెడతావా, పెట్టు చంపేసావు కదే. ఈ విధంగా ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది యాక్టర్లు ఉంటారు. కానీ కామెడియన్స్ కి వస్తే కమెడియన్స్ పిచ్చికొట్టుడు సుధాకర్ గారు, ఏ పిష వసే అరుంధతి 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఏకంగా 80 సంవత్సరాలు పెట్టెలో పెడతావా. ఇంకో పక్కన చూస్తే అక్కడ జూనియర్ వేణుమాధవ్ జూనియర్, వసే అరుంధతి 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఏకంగా 80 సంవత్సరాలు పెడతావు. ఏం దేవు గుడ్ల పలించుకొని చూస్తున్నావు, గుడ్లలో పడుస్తా, నల్ల బాలు నాకి చంపేస్తా, సకల ముక్కలు పెట్టుకొని పడతా చల్. జూనియర్ వేణుమాధవ్ తీసుకొని చెప్పవచ్చు. ఎల్బి శ్రీరామ్ గారు అయితే అంటారు 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఏకంగా 80 సంవత్సరాలు పెట్లు పెట్టి దోపించుకున్నాం. నన్ను ఎందుకు పెట్లు పెట్టాలి, ఏమన్నా అంటే పుస్తకం పెళ్ళైపోతా. ఈ విధంగా ఎల్బి శ్రీరామ్ గారు. ఇంకో పక్కన చూస్తే బాబు మోహన్ గారు, అమ్మా అమ్మా అరుంధతి
బొచ్చికే 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 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 80 సంవత్సరాలు పెట్టావు పెట్టావు కానీ ఒక లైట్ పెట్టమ్మా చీకట్లో నా ఫేస్ చూసుకొని నేను భయపడిపోతాను తల్లే. ఇంకో పక్కన చూస్తే అక్కడ మనకు కొండవలస లక్ష్మణరావు గారు. ఏకే వచ్చే అదే 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 20 సంవత్సరాలు పెట్టమంటావా? నేను ఒప్పుకోను. అయితే ఓకే. ఆఖరిగా వస్తున్నారండి ఎంఎస్ నారాయణ గారు. తాగుబోతు క్యారెక్టర్ చేస్తుంటారు కదా ఎంఎస్ నారాయణ గారు. ఎంఎస్ నారాయణ గారు ఇదే డైలాగ్ చెప్తే ఎలా చెప్తారు? ఎంఎస్ నారాయణ గారు వస్తే అరుంధతి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఎడం పక్కన కాదు కుడి పక్కన కాదు ఏ పక్కనైనా పర్వాలేదు వస్తే 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 80 సంవత్సరాలు పెట్టావా? పెట్టు క్వార్టర్ పెట్టు భయపడుకుంటావు. సో ఈ విధంగా సరదాగా ఎంఎస్ నారాయణ గారు వాయిస్ తో చెప్పొచ్చు. సో ఒక్కసారి చిన్న బిట్ చేసి సెలవు తీసుకుంటాను. ఒకటే సెకండ్. ప్యాడ్ హలో చెక్ 1 ప్యాడ్. అచ్చా హే ముత్యమల్లే మెరిసిపోయే పోలీస్ అన్నా నిన్ను ముట్టుకుంటే ముడుసుకుంటా ఎందుకన్నా మబ్బే మసకేసిందిలే ముఖం మంచే తెలగా నిలిచిందిలే ఊరు ఎందిలే ప్రతి చోటే మనకు కుదిరిందిలే మబ్బే మసకేసిందిలే ముఖం మంచే తెలగా నిలిచిందిలే